గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నా పేరు సందీప్ కుమార్ రెడ్డి ఫ్రమ్ ఇంజనీర్స్ కాంపిటేటివ్ ట్రైనింగ్ అకాడమీ. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ఎస్ఎస్సి CGL సంబంధించి కంప్యూటర్ క్వశ్చన్స్ ఏవైతే అడిగాడో, అంటే టైర్ 1 టైర్ 2 టైర్ 2లో అడిగిన క్వశ్చన్స్ నేను కంపిలేషన్ చేసి మీకు చెప్పడం జరుగుతుంది. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో ఏవైతే ఎగ్జామ్లో ఇప్పుడు ఎలాంటి స్టాండర్డ్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది అడుగుతున్నాడో ఒకసారి చూడండి. మీకు కావాలనుకుంటే వెనకలు చూసిన పుస్తకాలన్నీ నేను కంపైల్ చేశాను. SSC MTS CHSL GD వాటికి సంబంధించిన వన్ లైనర్స్ కూడా నేను ప్లేలిస్ట్లో పెట్టాను, మీరు చూసుకోండి. ఇలాంటి కలర్ఫుల్ ఫార్మాట్లో నేను ప్రింట్అవుట్స్ అనేది వేరియస్ బుక్స్, అది ఆర్మీ కానీ లేదంటే మనం ఎయిర్ ఫోర్స్ కానీ కోస్ట్ గార్డ్ కానీ, నా బుక్స్ అనేది పిక్టోరియల్ ఫార్మాట్లో మీ ఈ విధంగా చూడొచ్చు అనమాట. ఈ పుస్తకాలన్నీ స్వయంగా నేనే ఎడిట్ చేసి చేయడం జరిగింది, ఎందుకంటే ఐఎమ్ ఇండియన్ నేవీ రిటైర్డ్. యూ కెన్ సీ మీ. సో ఈ పుస్తకం ఆల్ ఇన్ వన్ అనేది పిక్టోరియల్ ఎక్స్ప్లెనేషన్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఎక్స్ప్లెనేషన్ అనేది కలర్ఫుల్ బుక్ అనమాట. బుక్స్ మాత్రం కాస్ట్లీగా ఉంటాయి. మీరు ఏ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతున్నా కూడా ఈ పుస్తకాలు ఆల్ అరౌండ్ మీకు యూస్ఫుల్ అయ్యే పుస్తకాలు అనమాట. ప్రతి ఎగ్జామ్కి హెల్ప్ అయ్యే విధంగా నేను తయారు చేయడం, నా మ్యాథమెటికల్ ఫార్ములా రీజనింగ్ కానీ మీకు చెప్పడానికి ట్రై చేశాను. ఈ CGL సంబంధించిన 2023 క్వశ్చన్ పేపర్ చూసినట్లయితే టైర్ 2లో ఆ 4 షిఫ్ట్స్ చూడండి. క్వశ్చన్ ఏమి అడిగాడు? ఆర్డర్ టు ఆబ్టైన్ యువర్ లాగిన్ నేమ్, పాస్వర్డ్ అండ్ అదర్ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్. ఏం అవసరము అంటే మనకి కీ లాగర్స్ చాలా అవసరం అవుతాయంట. ఈ ఆర్డర్ అనేది చాలా అవసరం. ఈ స్విచ్ అనేది మనం చూసినట్లయితే నెట్వర్కింగ్ డివైసెస్ దట్ ఫిల్టర్స్ నెట్వర్క్ ట్రాఫిక్ వైల్ కనెక్టింగ్ మల్టిపుల్ కంప్యూటర్స్ ఆర్ కమ్యూనికేటింగ్ డివైసెస్ కనెక్ట్ చేసేటప్పుడు ఇన్ బిట్వీన్ ఒక స్విచ్ అనేది చాలా అవసరము. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇన్స్ట్రక్షన్ బఫర్ రిజిస్టర్స్. ఇదేంద్రా అంటే ఇన్స్ట్రక్షన్ దట్ ఈస్ నాట్ టు బీ ఎగ్జిక్యూటెడ్ ఇమ్మీడియట్లీ ఈజ్ ప్లేస్డ్ ఇన్ ద ఇన్స్ట్రక్షన్ బఫర్ రిజిస్టర్లో పెట్టింటారనమాట. సో ఇమ్మీడియట్గా చేయకుండా లేటర్ షెడ్యూల్ చేసి చేస్తారనమాట. దేన్ని ఎలక్ట్రానిక్ డిస్క్గా చెప్పుకోవచ్చు అంటే సాలిడ్ స్టేట్ డ్రైవ్ని మనము ఎలక్ట్రానిక్ డిస్క్గా చెప్పుకోవచ్చు. ఇక్కడ MS Excel అందరికీ తెలిసిందే. ఈ ఎక్సెల్ డాక్యుమెంట్లు ఏం చేస్తారంటే ఈ కమాండ్ ఇస్తారనమాట. మ్యాచ్ బ్రాకెట్ 12 ఈ విధంగా మనము ఫ్లవర్ బ్రాకెట్ వేసి 10 13 30 40 60లో మళ్ళీ 1 పెడితే ఆన్సర్ ఏమొస్తుందిరా అంటే ఇలాంటి కమాండ్ ఇచ్చిన తర్వాత 1 అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ ఏ పోర్ట్ని మౌస్ పోర్ట్గా మనం చెప్పుకోవచ్చు అంటే PS2 ఉంటుందన్నమాట. దాన్ని మనం మౌస్ పోర్ట్ అని చెప్పుకోవచ్చు. ఏ ఫోల్డర్ని మనము డిలీటెడ్ ఈమెయిల్స్ని పెట్టడానికి యూజ్ చేస్తాము అంటే ట్రాష్ ఫోల్డర్ అనేది ఖచ్చితంగా మనం క్రియేట్ చేసుకొని పెట్టుకుంటే దాంట్లోకి వెళ్ళిపోతూ ఉంటాయన్నమాట. ఏది నాట్ ఎ లిబర్ ఆఫీస్ సాఫ్ట్వేర్ సూట్ ప్రోగ్రామ్ అంటే లిబర్ ఆఫీస్ ఎక్సెల్ అనేది నాట్ ఎ లిబర్ ఆఫీస్ సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ అనమాట. విచ్ వాజ్ ద ఫస్ట్ బ్రౌజర్ టు డిస్ప్లే ఇమేజెస్ ఇన్ లైన్ విత్ టెక్స్ట్ ఇన్స్టెడ్ ఆఫ్ డిస్ప్లేయింగ్ ఇమేజెస్ ఇన్ ఏ సెపరేట్ విండో. అదేంట్రా అంటే ఫస్ట్ బ్రౌజరు మొజాయిక్ బ్రౌజర్ అనమాట. నెక్స్ట్ ఏ టైప్ ఆఫ్ మాల్వేర్ అనేది దట్ ఈజ్ ఆఫెన్ డిస్గైజ్డ్ రికార్డ్స్ ఎవ్రీథింగ్ యూ టైప్ ఆన్ యువర్ PC ఇన్ యాజ్ లెజిటిమేట్ సాఫ్ట్వేర్ అంటే అది ట్రాజన్ మాల్వేర్ అని చెప్పుకోవచ్చు అనమాట. నువ్వు చేసిందంతా కష్టం అంతా పోతుంది, ఒక్కొక్కసారి నాశనం అయిపోతుంది అనమాట. MS Excel 365 విచ్ అపియర్స్ అక్రాస్ ద టాప్ ఆఫ్ ద స్క్రీన్ అండ్ బిలో ద టైటిల్ బార్ అండ్ కంటైన్స్ ఆల్ ద కమాండ్స్, ఫార్ములాస్ అండ్ ఫీచర్స్ నీడెడ్ టు క్రియేట్ డేటా. ఇంటెన్స్ స్ప్రెడ్షీట్స్ కూడా తయారు చేయడానికి మనము హెల్ప్ అవుతుందన్నమాట. అది రిబ్బన్ బార్ అంటారనమాట. సో నెక్స్ట్ మనం చూసినట్లయితే షేడింగ్ ఆప్షన్ అనేది MS Word 365 దేనికి యూజ్ చేస్తారనేది అడుగుతున్నాడు. సో ఇక్కడ నెక్స్ట్ డిస్ప్లేస్ ఏ లిస్ట్ ఆఫ్ యూటిలిటీ కన్ఫిగర్ ద కంప్యూటర్ డిస్ప్లేస్ ఈజ్ ఎ లిస్ట్ ఆఫ్ యూటిలిటీ కన్ఫిగర్ కంప్యూటర్ సిస్టమ్ అండ్ ఇన్స్టాల్ సాఫ్ట్వేర్ హార్డ్వేర్. ఇట్ ఈస్ కంట్రోల్ ప్యానల్లో మనం చూడొచ్చు అనమాట. VGA వీడియో గ్రాఫిక్స్ అరే కనెక్టర్స్ అనేది ఆర్ దోస్ విచ్ కనెక్ట్ ద మానిటర్ టు కంప్యూటర్స్ వీడియో కార్డ్ అండ్ హ్యాజ్ ఎన్ని హోల్స్ ఉంటాయి దాంట్లో అంటే 15 హోల్స్ ఉంటాయి మీరు చూసినారంటే. వైల్ డేటా ట్రాన్స్ఫర్స్ ఫ్రమ్ ద కస్టమర్స్ మెషిన్ టు ద సర్వర్
దాన్ని మనం అప్లోడింగ్ అని చెప్పుకోవచ్చు. సో కస్టమర్ మెషిన్ నుంచి సర్వర్కి పంపిస్తున్నాం కాబట్టి అప్లోడింగ్, సర్వర్ నుంచి కస్టమర్ దగ్గరికి వస్తాయి కాబట్టి దాన్ని డౌన్లోడింగ్ అంటారనమాట. ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఈమెయిల్ సర్వీస్ ప్రొవైడర్స్ జీమెయిల్, యాండెక్స్, యాహూ, అవుట్లుక్ ఇవన్నీ ఎగ్జాంపుల్స్ అనమాట. ఎలాంటి కీబోర్డ్ షార్ట్కట్ అనేది యూజ్ చేస్తారు? ఇన్సర్ట్ ఏ హైపర్ లింక్ ఫర్ ద సెలెక్టెడ్ టెక్స్ట్ ఇన్ మైక్రోసాఫ్ట్ వర్డ్ అంటే కంట్రోల్ కే కొడితే వస్తుందన్నమాట. కంట్రోల్ పి కొడితే ప్రింట్, కంట్రోల్ ఎఫ్ కొడితే ఫైండ్. విచ్ ఆప్షన్ ఆఫ్ ప్రింట్ సెట్టింగ్ ఈజ్ యూజ్ టు చూజ్ ఓన్లీ స్పెసిఫిక్ పేజెస్ ఇన్ ఎంఎస్ వర్డ్ 365 అంటే కస్టమ్ ప్రింట్ అనే ఆప్షన్ మనం చూడొచ్చు అనమాట. ఎలాంటి షార్ట్కట్ అనేది ఈ విధంగా రీలోడ్ ద కరెంట్ పేజ్ ఇన్ గూగుల్ సెర్చ్ ఇంజన్ అంటే F5 అనేది మనం వాడచ్చు అనమాట. కీ చేంజింగ్ ద కలర్ బిహైండ్ ద సెలెక్టెడ్ టెక్స్ట్ మనం చూడొచ్చు అనమాట. ఇఫ్ ఎ వాల్యూ ఇన్ ఏ సెల్ ఆఫ్ కాలమ్ ఏ అండ్ రో 10 ఈజ్ టు బి రెఫర్డ్ ఇన్ ఏ ఫంక్షన్ ఆర్ ఫార్ములా, అది A10 అనే వాటిని గురించి ఆ ఫార్ములా చేస్తే వస్తుంది అనమాట. సో ఏ సిస్టమ్ అండ్ ఇన్స్టాల్ సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్ అంటే సో ఇక్కడ మనము కంట్రోల్ ప్యానల్లో మనం ఈ విధంగా మనం చేయొచ్చు అనమాట. ఎలాంటి షార్ట్కట్కి అనేది టు సెలెక్ట్ ఆల్ సెల్స్ ఆఫ్ ద కరెంట్ రో ఇన్ ఎంఎస్ ఎక్సెల్ 2010 వర్క్షీట్ అంటే షిఫ్ట్ ప్లస్ స్పేస్ బార్ ప్రెస్ చేస్తే వస్తుంది అనమాట. ద మెమరీ యూనిట్ దట్ కమ్యూనికేట్ డైరెక్ట్లీ విత్ ద ఏరియా సెట్ ఆఫ్ వైర్స్ విచ్ క్యారియర్స్ ఈ గ్రూప్ ఆఫ్ బిట్స్ అంటే సిపియు గ్రూప్ ఆఫ్ బిట్స్ అనేది మీరు నా కామెంట్ సెక్షన్లో పెట్టండి. వాట్ ఎగ్జాక్ట్లీ విచ్ క్యారియర్స్ గ్రూప్ ఆఫ్ బిట్స్. నెక్స్ట్ సిపియు ఇస్ కాల్డ్ మెయిన్ మెమరీగా మనం చెప్పుకోవచ్చు. కుకీస్ ట్రాక్ యూ అండ్ ఎక్స్పోజ్ యువర్ ప్రైవసీ, థర్డ్ పార్టీ అనేది ఎక్స్పోజ్ చేస్తుందంట. అదేవిధంగా ఎలాంటి ప్యాసేజ్ టు కనెక్ట్ టూ నెట్వర్క్స్ దట్ మే వర్క్ ఆన్ డిఫరెంట్ నెట్వర్కింగ్ మోడల్స్ అంటే గేట్ అవే అని చెప్పుకోవచ్చు. అలాంటి ప్యాసేజ్ అనేది చాలా అవసరము. ఇక్కడ విచ్ ఇస్ హై స్పీడ్ డివైస్ యూజింగ్ ఇన్ సిపియు దట్ ఈజ్ యూటిలైజ్ టు స్టోర్ డేటా టెంపరరీ డ్యూరింగ్ ద ప్రాసెసింగ్ అంటే అలాంటి హై స్పీడ్ డివైజెస్ ఏంటంటే రిజిస్టర్స్ అని చెప్పుకోవచ్చు. విచ్ ఆర్ ఇన్ ప్యారలల్ అండ్ హ్యాస్ ద అసోసియేటెడ్ కంట్రోల్ స్కీమ్. ఇట్ ప్రొవైడ్స్ కమ్యూనికేషన్ పాత్ బిట్వీన్ 2 or more డివైజెస్ ఆఫ్ ఏ కంప్యూటర్ సిస్టమ్ అంటే దాన్ని మనం బస్సెస్గా చెప్పుకోవాలి. ఇలాంటి టైప్ ఆఫ్ కంప్యూటర్ అనేది నోన్ యాజ్ నోట్బుక్ అంటే ల్యాప్టాప్ కంప్యూటర్ని. వాట్ ఈస్ ద బిట్ రేట్ ఆఫ్ అవైలబుల్ or consumed information capacity expressed typically in the metric multiples of bits per second అంటే bandwidth అని చెప్పుకోవాలి. which is the web browser created and developed by Microsoft అంటే ఎడ్జ్ అనేది క్రియేట్ చేసిందనమాట. MS Word 365 కంట్రోల్ ఈ ఈజ్ ద కీబోర్డ్ షార్ట్కట్ కంట్రోల్ అలైన్ ద సెలెక్టెడ్ టెక్స్ట్ అని చెప్పుకోవాలి. క్రిప్టో లాకర్ అనేది ర్యాన్సమ్ వేర్ ఫామ్ అని చెప్పుకోవచ్చు. ఏది మ్యాగ్నెటిక్ స్టోరేజ్ కాదు అంటే మెమరీ కార్డు. విచ్ హోల్డ్స్ అడ్రస్ ఆఫ్ ద యాక్టివ్ మెమరీ లొకేషన్ అంటే మెమరీ అడ్రస్ రిజిస్టర్ అనేది హోల్డ్ చేస్తుందంట. ఎలాంటి కీబోర్డ్ షార్ట్కట్ అనేది బుక్ మార్క్ చేయడానికి కరెంట్ వెబ్ పేజ్లో ఈ వెబ్ బ్రౌజర్లు యూజ్ చేస్తారంటే కంట్రోల్ డి అనేది షార్ట్కట్ అవసరము. వాట్ ఆర్ ద రూల్స్ దట్ ఎగ్జిస్ట్ అట్ సెవరల్ లెవెల్స్ ఇన్ టెలికమ్యూనికేషన్ కనెక్షన్ అంటే అలాంటి రూల్స్ని మనము ప్రోటోకాల్గా చెప్పుకోవచ్చు. ఈచ్ సెల్ ఇన్ ద వర్క్షీట్ ఆఫ్ ఎంఎస్ ఎక్సెల్ 365 ఈజ్ ఐడెంటిఫైడ్ బై ఎ సెల్, దాన్ని మనం రెఫరెన్స్గా చెప్పుకోవచ్చు. ఎలాంటి జనరేషన్ ఆఫ్ కంప్యూటర్ అనేది యూజ్ ద టెక్నాలజీ ఆఫ్ ట్రాన్సిస్టర్స్ ఫర్ ద ఫస్ట్ టైం అంటే ఇది మనము సెకండ్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్ అనేది మనం చూడొచ్చు. విచ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ప్రోటోకాల్ కన్వర్టర్ అంటే దాన్ని మనం గేట్ అవే అంటారు. వన్స్ అడ్వేర్ హ్యాస్ ఇన్ఫెక్టెడ్ a substantial number of computer systems, it generates revenue either by displaying advertisements or using pay-per-click mechanism to charge its clients against the number of clicks on their display ads అన్నమాట. దీన్ని మనము యాడ్వేర్ అని చెప్పుకోవాలి. ఎలాంటి డివైస్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ వీడియో అంటే మానిటర్ని మనము విజువల్ డిస్ప్లే యూనిట్ అంటారనమాట. సో ఇవి చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ మనం చూసినట్లయితే ఎలాంటి పోర్టు ఈజ్ ఆల్సో నోన్ యాజ్ లైన్ ప్రింటర్ పోర్ట్ అంటారంటే ప్యారలల్ పోర్ట్. నెక్స్ట్ మనము విచ్ ఫాంట్ ఎఫెక్ట్స్ ఆర్ నాట్ అవైలబుల్ ఇన్ ద ఎంఎస్ వర్డ్ 2010 ఫాంట్ డైలాగ్ బాక్స్ అంటే ఈక్వలైజ్ క్యారెక్టర్ హైట్ అనేది మనం ఇక్కడ ఎఫెక్ట్ అవుతుందన్నమాట. విచ్ ఇస్ ద ఓల్డెస్ట్ టైప్ ఆఫ్ సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ అంటే ఇక్కడ సింగిల్ కోర్ అని చెప్పుకోవాలి. ఏ ఆప్షన్ కెన్ బి ప్రెస్ టు క్రియేట్ ఏ న్యూ ఈమెయిల్ మెసేజ్ ఇన్ జీమెయిల్ అంటే కంపోజ్ అనే ఆప్షన్ అనేది మనం చూడొచ్చు అనమాట న్యూ ఈమెయిల్ కావాలనుకుంటే.
ఏబిఎస్ ఫంక్షన్ అంటే ఏంట్రా అంటే విచ్ ఇస్ మ్యాథ్స్ అండ్ ట్రిగోనోమెట్రిక్ ఫంక్షన్ అనేది ఈ ఎంఎస్ ఎక్సెల్లో మనం 365 దాంట్లో చూడొచ్చు అనమాట. వైరసెస్ ఆర్ ఎంబెడెడ్ ఇన్ ఏ సిస్టమ్ మెమరీ, సో ఇట్ కెన్ బి రీయాక్టివేటెడ్ ఇఫ్ ద ఒరిజినల్ వైరస్ ఇస్ డిలీటెడ్ అంటే దాన్ని మనము రెసిడెంట్గా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఇక్కడ నెట్వర్క్ అటాచ్డ్ స్టోరేజ్ అంటే ఏంట్రా అంటే ఇది ఒక టైప్ ఆఫ్ డెడికేటెడ్ ఫైల్ స్టోరేజ్ డివైస్ దట్ ప్రొవైడ్స్ లోకల్ ఏరియా నెట్వర్క్ యూజర్స్ విత్ సెంట్రలైజ్డ్ కన్సాలిడేటెడ్ డిస్క్ స్టోరేజ్ త్రూ ఏ స్టాండర్డ్ ఈథర్నెట్ కనెక్షన్ అనేది మనం చూడొచ్చు అనమాట. వెబ్ బ్రౌజర్లో విచ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ డిస్ప్లేయింగ్ ద వెబ్ పేజెస్ అంటే రెండరింగ్ ఇంజన్ అని చెప్పి చెప్పుకోవచ్చు. సమ్ కుకీస్ ఆర్ ఆటోమేటికల్లీ రీక్రియేటెడ్ ఆఫ్టర్ ఏ యూజర్ హ్యాస్ డిలీటెడ్ దెమ్. ఆ కుకీస్ని ఏమంటారంటే జాంబీస్గా చెప్పుకోవచ్చు అనమాట. ఎలాంటి మెమరీ సమ్ టైమ్స్ యూజ్ టు ఇంక్రీజ్ ద స్పీడ్ ఆఫ్ ప్రాసెసింగ్ బై మేకింగ్ కరెంట్ ప్రోగ్రామ్స్ అండ్ డేటా అవైలబుల్ టు ద సిపియు అట్ ఎ ర్యాపిడ్ రేట్. దాన్ని మనము క్యాచీ మెమరీ అంటారనమాట. విచ్ ఇస్ నాట్ ఎ మ్యాగ్నెటిక్ డిస్క్ అంటే డివిడి అనేది మ్యాగ్నెటిక్ డిస్క్ కాదు. ఎలాంటి సర్వర్ యాక్ట్స్ యాజ్ ఎ సెట్ ఆఫ్ కాంపోనెంట్స్ యాక్సెసిబుల్ టు ద సాఫ్ట్వేర్ డెవలపర్ త్రూ ద ఏపీఐ డిఫైన్డ్ బై ద ప్లాట్ఫామ్ ఇట్ సెల్ఫ్ అంటే అది అప్లికేషన్ సాఫ్ట్వేర్ అనమాట సర్వర్. ఏ వైరస్ అనేది కంటేజియస్ ప్రోగ్రామ్ ఆర్ కోడ్ దట్ అటాచెస్ ఇట్ సెల్ఫ్ టు అనదర్ పీస్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ దెన్ రిప్రొడ్యూసెస్ ఇట్ సెల్ఫ్ వెన్ దట్ సాఫ్ట్వేర్ ఈజ్ రన్. సో ఇది ఒక కంటేజియస్ ప్రోగ్రామ్ కోడ్గా చెప్పుకోవచ్చు. ఏ ప్రోటోకాల్ అనేది ఇంటర్నెట్ ప్రోటోకాల్ స్పెసిఫైస్ హౌ డేటా ఈజ్ ఎక్స్చేంజ్డ్ ఓవర్ ద ఇంటర్నెట్ అండ్ హౌ ఇట్ షుడ్ బి బ్రోకెన్ ఇన్ టు ఐపీ ప్యాకెట్స్ అంటే టీసీపీ. ఇక్కడ ఐపీ అంటే ఇంటర్నల్ ప్రోటోకాల్, టీసీపీ అంటే ట్రాన్స్ఫర్ కంట్రోల్ ప్రోటోకాల్ అనమాట. విచ్ బటన్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ ద క్విక్ యాక్సెస్ టూల్ బార్స్ బై డిఫాల్ట్ ఇన్ ఎంఎస్ వర్డ్ 2010 అంటే సేవ్, అండు, రీడూ అనమాట. విచ్ కీబోర్డ్ షార్ట్కట్ కెన్ బి యూజ్ టు ఓపెన్ విండో ఎక్స్ప్లోరర్ అంటే విండో కీ ప్లస్ ఈ అనేది రెండు టుగెదర్ ప్రెస్ చేయాల్సి ఉంటుంది. జీమెయిల్లో వాట్ డూ యూ యూజ్ వెన్ యూ రిసీవ్ అన్ ఈమెయిల్ అండ్ వాంట్ టు సెండ్ ద మెయిల్ ఇన్ రెస్పాన్స్ ఆఫ్ ద సేమ్ మెయిల్ అండ్ టు ద ఒరిజినల్ సెండర్ ఓన్లీ అంటే అప్పుడు మనం రిప్లై అనేది యూజ్ చేయాల్సి ఉంటుంది. ఎలాంటి కీబోర్డ్ షార్ట్కట్ అనేది ఓపెన్స్ ద ప్రాపర్టీస్ ఫర్ ద సెలెక్టెడ్ ఐటమ్ అనే విండోస్ 10 హోమ్ స్క్రీన్ ప్రకారం అంటే ఆల్ట్ ఎంటర్ అనేది ప్రెస్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఎలాంటి షార్ట్కట్ కీ ఈజ్ యూజ్ టు క్విక్లీ క్రియేట్ ఎ న్యూ బ్లాంక్ వర్క్ బుక్ ఇన్ ఎంఎస్ ఎక్సెల్ 2010 అంటే కంట్రోల్ ఎన్ కొట్టినామంటే కొత్త డాక్యుమెంట్ కూడా ఓపెన్ అయిపోతుంది. అది ఎక్సెల్ డాక్యుమెంట్ అయినా కానీ వర్డ్ డాక్యుమెంట్ అయినా కంట్రోల్ ఎన్ కొట్టండి కొత్తది ఓపెన్ అయిపోతుంది. విచ్ రిజిస్టర్ ఇన్ ఇన్స్ట్రక్షన్ సైకిల్ హోల్డ్స్ లాస్ట్ ఇన్స్ట్రక్షన్ ఫెచ్డ్ అంటే ఇక్కడ ఇన్స్ట్రక్షన్ రిజిస్టర్ అని చెప్పి చెప్పుకోవాలి. ఎలాంటి ఈ విధంగా ఈజ్ నోన్ యాజ్ ఫ్లాష్ డ్రైవ్ అంటే పెన్ డ్రైవ్నే మనము ఫ్లాష్ డ్రైవ్గా చెప్పుకోవాలి. కీ లాగర్స్ కెన్ ఎయిదర్ బి మాల్వేర్ ఆర్ హార్డ్వేర్. ద మెయిన్ పర్పస్ ఆఫ్ దిస్ మాల్వేర్ ఈజ్ టు రికార్డ్ ద కీస్ ప్రెస్డ్ బై యూజర్ ఆన్ ఏ కీబోర్డ్ అని చెప్పి చెప్పుకోవాలి. ఒక స్విచ్ అనేది నెట్వర్కింగ్ డివైస్ దట్ ఫిల్టర్స్ నెట్వర్క్ ట్రాఫిక్ వైల్ కనెక్టింగ్ మల్టిపుల్ కంప్యూటర్స్ ఆర్ కమ్యూనికేటింగ్ డివైసెస్ అని చెప్పుకోవచ్చు. ఆప్టికల్ క్యారెక్టర్ రీడర్ లేదా ఆప్టికల్ క్యారెక్టర్ రికగ్నిషన్ ఇక్కడ ఇది ఒక రీడింగ్ డివైస్ అనమాట దట్ రీడ్స్ ప్రింటెడ్ టెక్స్ట్ బై స్కానింగ్ ఇట్ క్యారెక్టర్ బై క్యారెక్టర్. విచ్ కీబోర్డ్ షార్ట్కట్ ఈజ్ యూజ్ టు క్లోజ్ ఎంఎస్ వర్డ్ 365 డాక్యుమెంట్ ఆల్ట్ F4 అనమాట అంటే క్లోజ్ అవుతుంది అనమాట. సో అదేవిధంగా ఏ సీరియల్ పోర్ట్ ట్రాన్స్మిట్స్ 1 bit of a byte at a time as a single stream of bits. It is meant for transmitting slow data over long distances. ఇది చాలా ఇంపార్టెంట్. విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఇన్కరెక్ట్ అబౌట్ లేజర్ ప్రింటర్స్. అదేంటంటే దట్ కెన్ ప్రింట్ మల్టిపుల్ కాపీస్ అట్ ఎ టైమ్ అని చెప్పి దీని యొక్క స్టేట్మెంట్ అనమాట. ఏది ఇన్కరెక్ట్ అంటే ఇది మల్టిపుల్ టైమ్స్లో ప్రింట్ కాదనమాట. సో ఫాస్ట్ స్పీడ్ ఉంటుంది. యూజెస్ లేజర్ లైట్స్ ఫర్ ప్రొడ్యూసింగ్ డాట్స్ టు ఫార్మ్ క్యారెక్టర్స్ ఆన్ ఎ పేజ్. సపోర్ట్స్ మల్టిపుల్ ఫాంట్స్ అండ్ సైజెస్. నెక్స్ట్ ఏంటంటే నేను చెప్పడం ఏంట్రా అంటే ఈ ప్రింటర్స్లో ఎప్పుడైతే పేపర్స్ బయటకు వస్తాయో పేజ్ పర్ మినిట్ అనేది మనం చూడొచ్చు అనమాట. పీపీఎంలో పేజెస్ పర్ మినిట్. ఎలాంటి స్టేట్మెంట్ అనేది ఇన్కరెక్ట్ అని అడుగుతున్నాడు అనమాట. ఇక్కడ క్యాచీ మెమరీ స్టోర్స్ డేటా ఈజ్ పర్మనెంట్ యూజ్ అని చెప్పి తప్పు. క్యాచీ మెమరీ అనేది కీప్స్ ద ప్రోగ్రామ్స్ దట్ కెన్ బి రన్ ఇన్ ఏ షార్ట్ అమౌంట్ ఆఫ్ టైమ్. సైజ్ ఆఫ్ క్యాచీ అనేది చాలా తక్కువగా ఉంటుంది. క్యాచీ మెమరీ అనేది ఫాస్టర్ దాన్ మెయిన్ మెమరీ అని చెప్పుకోవచ్చు. ఎలాంటిది ఈ విధంగా స్టేట్మెంట్ అనేది తప్పు అంటే ట్రోజాన్ సెల్ఫ్ రెప్లికేట్ అండ్ ఇన్ఫ్లెక్ట్
ఇన్ఫెక్ట్స్ అదర్ ఫైల్స్ అనేది అంటున్నాడు అనమాట. ఇక్కడ ట్రోజాన్ అనేది స్ప్రెడ్స్ త్రూ యూజర్ ఇంటరాక్షన్స్ సచ్ యాజ్ ఓపెనింగ్ ఎన్ ఈమెయిల్, అటాచ్మెంట్ ఆర్ డౌన్లోడింగ్ అండ్ ఎగ్జిక్యూటింగ్ ఎ ఫైల్ ఫ్రమ్ ద ఇంటర్నెట్. Trojans looks like legitimate software. Some Trojans create backdoors to give malicious users access to the system. కానీ ఇక్కడ తప్పేంద్రా అంటే దే ఆర్ నాట్ సెల్ఫ్ రిప్లికేటెడ్ అండ్ ఇన్ఫెక్ట్ అదర్ ఫైల్స్. దట్ ఈస్ ట్రూ. నెక్స్ట్ మనం చూసినట్లయితే విచ్ ఆర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ క్విక్ యాక్సెస్ టూల్ బార్ ఇన్ MS Word 2010. సో ఏది కరెక్ట్ అని అడుగుతున్నాడు అనమాట. ఇక్కడ మనం చూసినట్లయితే ఓన్లీ Q&S. సో ద క్విక్ యాక్సెస్ టూల్ బార్ హ్యాస్ కట్, అన్డూ అండ్ రీడూ బటన్స్ బై డిఫాల్ట్. ఇది కరెక్టే. నెక్స్ట్ దెర్ ఇస్ నో ఆప్షన్ ఆన్ క్విక్ యాక్సెస్ టూల్స్ ఫర్ షో బిలో ద రిబ్బన్. సో ఈ రెండు కరెక్టే అనమాట, మిగతావి తప్పు. నెక్స్ట్ హూ అమంగ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ఇన్కరెక్ట్ అని అడుగుతున్నాడు సెకండరీ మెమరీకి సంబంధించి. కంప్యూటర్ మే రన్ వితౌట్ ఏ సెకండరీ మెమరీ. ట్రూఏ. డేటా ఈజ్ పర్మనెంట్లీ స్టోర్డ్ ఈవెన్ ఇఫ్ పవర్ ఈజ్ స్విచ్డ్ ఆఫ్. కరెక్టే. ఇట్ ఈస్ నోన్ యాజ్ ద బ్యాకప్ మెమరీ. కరెక్టే. కానీ ఇది వాలటైల్ మెమరీ అన్నాడు. వాలటైల్ అంటే ఇది మనం చూసినట్లయితే కంప్యూటర్ పర్మనెంట్ మెమరీ అయితే కాదు ఇది. విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ఇన్కరెక్ట్ అంటున్నాడు. ద రైట్ విండో ఆఫ్ విండోస్ ఎక్స్ప్లోరర్ ఈజ్ కాల్డ్ నావిగేషన్ పైన్. తప్పు ఇది. ఇక్కడ ఏంటంటే ఇన్ ద నావిగేషన్ పైన్ దెర్ ఈజ్ ఎ క్విక్ యాక్సెస్ ఏరియా అనేది మనం చూడొచ్చు. ఇట్ ఎనేబుల్ టు ఈజియర్ నావిగేషన్ త్రూ విండోస్ ఎక్స్ప్లోరర్. సో ఫ్రమ్ ద నావిగేషన్ ప్యాన్ యూ కెన్ వ్యూ యువర్ కంప్యూటర్స్ ఫైల్ ఫోల్డర్స్ స్ట్రక్చర్ అండ్ యాక్సెస్ ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఏది ఈ విధంగా స్టేట్మెంట్ అనేది తప్పు అంటున్నాడు. ఇక్కడ డౌన్లోడింగ్ ఈజ్ ఎ ప్రొసీజర్ ఆఫ్ కాపీయింగ్ ఫైల్స్ ఫ్రమ్ ద వెబ్ సర్వర్ టు ద మెషిన్. కరెక్టే. అప్లోడింగ్ ఈజ్ ఎ ప్రొసీజర్ ఆఫ్ కాపీయింగ్ డేటా ఫ్రమ్ ద డివైస్ టు ద వెబ్ సర్వర్. డేటా ట్రావెల్స్ ఫ్రమ్ యూజర్స్ డివైస్ టు ద వెబ్ సర్వర్ వైల్ అప్లోడింగ్. ఇవన్నీ కరెక్టే. మెమరీ ఈజ్ రిక్వైర్డ్ టు ద వెబ్ సర్వర్ టు డౌన్లోడింగ్ ఎనీథింగ్. ఇట్ ఈస్ నాట్ నెససరీ అన్నమాట. మెమరీ నాట్ రిక్వైర్డ్ టు ద వెబ్ సర్వర్ టు డౌన్లోడింగ్ ఎనీథింగ్. నెక్స్ట్ మనం చూసినట్లయితే స్టేట్మెంట్ మ్యాచ్ ఫంక్షన్ ఈ విధంగా ఎక్సెల్లో ఇట్ సెర్చెస్ ఫర్ ఎ స్పెసిఫైడ్ ఐటమ్ in a range of cells and then returns the relative position of that item in the range. సో క్వశ్చన్లు ఎలాంటి స్టాండర్డ్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నాడు. నెక్స్ట్ ద మ్యాచ్ ఫంక్షన్ అనేది ఈ విధంగా మనం చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇది ఇన్కరెక్ట్ అబౌట్ క్యాష్ మెమరీ అంటున్నాడు అనమాట. దీంట్లో మీరు చూడండి, ఇట్ కీప్స్ ద ప్రోగ్రామ్స్ దట్ కెన్ బి రన్ ఇన్ ఏ షార్ట్ అమౌంట్ ఆఫ్ టైమ్. ఇట్ స్టోర్స్ డేటా ఈజ్ టెంపరరీ యూస్. ఇట్ యాక్ట్స్ యాజ్ ఎ హై స్పీడ్ బఫర్ బిట్వీన్ CPU అండ్ మెయిన్ మెమరీ. ఇట్ ఈస్ లోవర్ దాన్ ద మెయిన్ మెమరీ. దీంట్లో మీరు ఆప్షన్స్ ఏమన్నా కామెంట్ సెక్షన్లో పెట్టండి. సో నెక్స్ట్ మనము సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ గురించి అడుగుతున్నాడు అనమాట. విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ఇన్కరెక్ట్ అంటున్నాడు. మ్యాగ్నెటిక్ టేప్ డైవర్స్ ఆర్ నాట్ సూటబుల్ ఫర్ స్టోరేజ్ ఆఫ్ డేటా దట్ నీడ్స్ టు బి యాక్సెస్ ర్యాండమ్లీ. తప్పు. మిగతావన్నీ ఏదైతే ఇచ్చాడో మ్యాగ్నెటిక్ టేప్ కన్సిస్ట్ ఆఫ్ హారిజంటల్ రోస్ కాల్డ్ ఛానల్స్ ఆర్ ట్రాక్స్. There is no addressing in the magnetic tapes. A magnetic tape consists of vertical column called frames అన్నమాట. ఈ విధంగా నెక్స్ట్ మనం చూసినట్లయితే కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ MS Word 2010లో ఇక్కడ లైన్ స్పేసింగ్ డిటర్మైన్స్ ద అమౌంట్ ఆఫ్ వర్టికల్ స్పేస్ బిట్వీన్ ద లైన్ ఆఫ్ టెక్స్ట్ ఇన్ ఏ పారాగ్రాఫ్. దాన్ని మనం లైన్ స్పేసింగ్ అంటారు. విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ఇన్కరెక్ట్ ఇన్ ఇన్పుట్ డివైజెస్ అంటే ఇన్పుట్ డివైజెస్ ఆర్ ఆల్సో కాల్డ్ పెరిఫరల్ డివైజెస్ అనేది మాత్రం తప్పు. అన్నిటినీ పెరిఫరల్ డివైజెస్ అంటారు. ఇవి ఇట్ హెల్ప్స్ కంప్యూటర్ ఇన్ రిసీవింగ్ డేటా. ఆప్టికల్ మార్క్ రీడర్ ఏదైతే ఉందో ఇది మామూలుగా మనము OMR షీట్స్ ఉంటాయి కదా, ఆ మిషను OMR బార్ కోడ్ రీడర్ కూడా మనము ఇన్పుట్ డివైజ్ అనమాట. ఇన్పుట్ డివైజ్ యాక్సెప్ట్స్ యూజర్ డేటా. ఇట్ ఈస్ రైట్. సో ఇవి 75 క్వశ్చన్స్ మ్యాక్సిమం ఉంటాయి. చాలా ఈజీ క్వశ్చన్స్. ఒక 4-5 క్వశ్చన్స్ డిఫికల్టీ లెవెల్, మిగతావన్నీ మీరు ఈజీ క్వశ్చన్స్ అనమాట. ఐ హోప్ మీకు ఇది వచ్చినట్లయితే ఇట్ ఈస్ వెరీ ఈజీ. గుడ్. కావాలనుకుంటే ప్లేలిస్ట్లోకి వెళ్ళి మిగతా వీడియోలు కూడా చూసుకోండి. GK మరియు GS ప్లస్ ఇంగ్లీష్ అనమాట. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గుడ్ డే.